ఒకప్పుడు మీడియా ఆయన ఫోటోల కోసం ఎగబడింది. దేనికిరా అంటే ఆయన సాధించిన సక్సెస్ని ఇంటర్వ్యూ చేయడానికి. ఇప్పుడు అదే మీడియా మళ్ళొకసారి ఆయన మీదకి ఎగబడింది. ఈసారి దేనికిరా అంటే ఆయన జైలుకి వెళ్తున్న విజువల్స్ని క్యాప్చర్ చేయడానికి. హీరో నుంచి జైలుకి వెళ్ళే వరకు మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఉదయ్ కృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడో మారుమూలు పల్లెటూరు ప్రాంతంలో పుట్టి పెరిగారు. పేదరికం అయినా కష్టపడి చదువుకున్నారు. ల్యాబ్ టెక్నీషియన్గా పార్ట్ టైం జాబ్ చేస్తా ఇంటర్వ్యూ డిగ్రీ కంప్లీట్ చేశారు. 2013లో కానిస్టేబుల్ ఉద్యోగం కూడా కొట్టారు. 5 సంవత్సరాలు దాదాపుగా కానిస్టేబుల్గా వర్క్ చేశారు ఆయన. 2018లో ఆయన పై అధికారి సిఐ ఆయన పెట్టే అవమానాలు, ఆయన చేసే అవమానాలు, అందరికన్నా ఎక్కువగా 1 అవర్ ఎక్కువ పనిష్మెంట్లు ఇవ్వటాలు, తోటి ఉద్యోగుల ముందు ఆయన్ని ఎగతాళి చేయటాలు, ఇవన్నీ చూసి తీసుకోలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసినా కూడా సిఐ వేధింపు లాగలా. అయినా సరే అవన్నీ తీసుకొని కష్టపడి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యారు. ఐపీఎస్ఏ టార్గెట్గా చదివారు. 4 అటెంప్ట్స్ తర్వాత 4th అటెంప్ట్లో 780 ర్యాంక్ వస్తే వద్దు, నాకు ఐపీఎస్ఏ కావాలి అని చెప్పి ఇంకోసారి కష్టపడి చదివారు. ఈసారి 5th అటెంప్ట్లో 350 ర్యాంక్తో ఐపీఎస్ కొట్టారు. అలాగా ఒక పేదరికంలో పుట్టి ఒక కానిస్టేబుల్ రిజైన్ చేసి ఐపీఎస్ కొట్టడం అన్నది అదొక అచీవ్మెంట్. చాలామంది యూత్కి అదొక ఇన్స్పిరేషన్. ఈ వార్త ఆ టైంలో మేము ఉన్నప్పుడు ఎంత ఇన్స్పిరేషన్గా అనిపించిందంటే అంత ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఆయన ఇంటర్వ్యూలు చూడటం, ఎలా చదివారు, ఎలాంటి అవమానాలు ఫేస్ చేశారు, ఎంత కష్టపడి చదివారు, 5 సంవత్సరాలు ఓర్చుకొని 4వ సంవత్సరంలో ఏదో ఒక ఉద్యోగం వచ్చిందని జాయిన్ అయిపోకుండా లేదు నేను ఐపీఎస్సీ అవ్వాలని చెప్పి పట్టుదలగా చదవటం చాలామందిని ఇన్స్పైర్ చేసింది. చాలామంది ఆయన అడ్మైర్ చేసేలాగా చేసింది. అలాంటి అధికారి, అలాంటి వ్యక్తి ఈరోజు కటకటాలు పాలయ్యారు. 14 రోజులు జైల్లో ఉండబోతున్నారు. రిమాండ్కి వెళ్ళారు. దేనికిరా అంటే ఈయనకి ఒక ఇన్స్టాగ్రామ్లో ఇంకొక తోటి ట్రైనింగ్లో ఉన్న ఇంకొక ఐపీఎస్ అధికారితో పరిచయం అయింది. వాళ్ళ పరిచయం ప్రేమగానో ఇంకో విధంగానో మారింది. అయితే ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఏం కంప్లైంట్ చేశారు అంటే జూన్ 2026 నుంచి ఉదయ్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని చెప్పి, ముఖ్యంగా జూలై 9వ తారీఖు రాత్రి తను బలవంతంగా గదికి తీసుకెళ్లి జుట్టు పట్టుకొని లాగి గొంతు నిలిమి కత్తితో బెదిరించాడని, తనని అవమానించేలాగా కండోమ్ ప్యాకెట్స్ తన మొహం మీద కొట్టాడని, అలాగే ఆమెకు తెలియకుండా రికార్డ్ చేసిన వ్యక్తిగత వీడియోలను, ప్రైవేట్ వీడియోలను ఆమె భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేశాడని, వాట్సాప్లో అత్యంత దరిద్రంగా అసభ్యకరమైన మెసేజ్లు పంపించాడని చెప్పి ఆవిడ ఆరోపించి ఈ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఈ కంప్లైంట్ బయటకు రాగానే అనదర్ సెన్సేషన్. అయితే ఆవిడకి వైద్య పరీక్షలు నిర్వహించి ఆవిడ చెప్పిన కంప్లైంట్ నిజమా కాదా, ఆవిడ మీద ఉన్నాయంటే గొంతు మీద, మెడ మీద కమిలిపోయినట్టు గాయాలు ఉన్నట్టు వైద్యులు నిర్ణయించారని చెప్పి మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. అయితే ఇది జరిగిన 2 రోజులకి ఉదయ్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో. ఆయన ఒక లెటర్ రాశాడు. ఆయన ఏం రాశాడురా ఆ లెటర్లో? ఆ లెటర్ చూస్తే అసలు ఏం జరుగుతుందిరా అన్నది కూడా అర్థం కాల. ఎటు వెళ్తున్నాం ఏంటి, అసలు వీరిద్దరి మధ్యలో ఏముంది ఏంటి అని చెప్పి ఆయన ఏం రాశాడురా అంటే, నా పేరు సో అండ్ సో ఉదయ్ కృష్ణారెడ్డి, ఆ అమ్మాయి పేరు కూడా రాశారు అందులో, ఇప్పుడు నేను చదవను కానీ. అయితే వీళ్ళిద్దరికీ 2025 నుంచి తనకి పరిచయం ఉంది, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, అంటే ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. బట్ తనకి వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మేమిద్దరం మళ్ళీ ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పి రాశారనమాట. తనే నా రూమ్కి వచ్చేది, సో తనే నా తలుపు కొట్టేది, రూమ్ తీయమని చెప్పి తను రాసిన మెసేజ్లు ఇవన్నీ వాట్సాప్లో ఉన్నాయి, కావాలంటే మీరు చూసుకోవచ్చు, వాట్సాప్ మీరు నా ఫోన్ చూసుకుంటే మీకు అన్నీ కనిపిస్తాయని చెప్పాడు. అలాగే 9వ తారీఖు ఏం జరిగిందిరా అంటే, ఏదైతే ఈవిడ కంప్లైంట్ చేశారో ఆ డేట్కి ఏం జరిగిందిరా అంటే, తనే నా రూమ్కి వచ్చారు. తను కొంచెం ఫీలింగ్స్ నేను చెప్పలేదన్నమాట, కొన్ని వర్డ్స్ తనే నా మీద పడ్డారు అన్నట్టు అనమాట. నా కన్సెంట్ లేకుండా నన్ను ముట్టుకోవడానికి ట్రై చేశారు, ఇవన్నీ చేశారు. అవన్నీ నేను రికార్డ్ చేసుకున్నాను, నా ఫోన్లో ప్రూఫ్ కోసం రికార్డ్ చేసుకున్నాను, అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ దీన్ని వాళ్ళ హస్బెండ్కి పంపించాను. ఎందుకంటే నాకు ఇలా ఇష్టం లేదు, అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందంటే ఇష్టం లేదు, సో ఇలా పంపించానని చెప్పారు. సో దాని తర్వాత ఏమైందంటే వాళ్ళ హస్బెండ్కి ఏంటి తెలియాలి అని చెప్పి, సో దాని తర్వాత ఏమైందంటే ఆవిడ దాన్ని ఒక అవమానంగా తీసుకొని నేను తనని హెరాస్ చేస్తున్నట్టు రిటర్న్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది పేర్లు రాశారనమాట. వాళ్ళ సలహాతో వాళ్ళు రెచ్చగొట్టడంతో నేను ఏదో తనని అసలు చేసినట్టు రాశారు. వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్ అన్ని రాశారనమాట. అందులో ఫ్రెండ్స్ నేమ్స్ అన్ని రాసి నాకేదైనా అయితే గనక వీళ్ళే కారణం అని చెప్పి ఉదయ్ కృష్ణారెడ్డి గారు అందులో మెన్షన్ చేశారు. అయితే ఈయన హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత బయటకు వచ్చిన రిపోర్ట్ ఏంట్రా అంటే, అసలు ఈయన ఏ విషయం తీసుకోవాలా, సో విషం తాగారు అది అని చెప్పి వచ్చింది, విషయం ఏం తీసుకోలేదు, ఆల్కహాల్ ఎక్కువైపోయింది. సో ఆల్కహాల్ తర్వాత ఆయన కూడా అగ్రీ చేశారు, ఆల్కహాల్ మత్తులోనే నేను ఆ నోట్ రాశాను అది అని చెప్పి. సో ఇది జరిగిన తర్వాత ఈయన మీద ఆల్రెడీ కేసు ఫైల్ అయింది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలాగే అకాడమీ వాళ్ళు కూడా సస్పెండ్ చేశారని చెప్పి వార్తలు వచ్చినాయి. అయితే పోలీసులు అరెస్ట్ చేయకుండా ఈయన ఏం చేశారంటే హైకోర్టులో
ఆయన మీద ఉన్న ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని చెప్పి హైకోర్టుకి పెట్టుకున్నారు. ఆ హైకోర్టుకి ఏం చెప్పారా అంటే, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం, ముస్సోరీలో శిక్షణ పొందుతున్న సమయంలో ఈ మహిళ ఐపీఎస్ ట్రైనీ ఎవరైతే ఉన్నారో, సో మా ఇద్దరం ప్రేమలో ఉన్నాము, ఇద్దరం మానసికంగా శారీరకంగా సన్నిహితంగా ఉన్నాము, సర్వీస్లో చేరిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అయితే నాకు వేరే యువతతో సంబంధం ఉందనుకొని అనుమానంతో ఆమె మే నెలలో ఇంకొక ఐఏఎస్ అధికారిని ఆవిడ పెళ్లి చేసుకున్నారు. తర్వాత ముస్సోరీలో వాళ్ళు అప్పుడు శిక్షణ పొందుతున్నారు. ఈ ఇష్యూ మొత్తం జరుగుతుంది హైదరాబాద్ అకాడమీలో. ఇప్పుడు అనంతరం హైదరాబాద్ అకాడమీ వచ్చాక తనకు మరో మహిళతో సంబంధం లేదని తెలుసుకొని ఆమె తన గదికి వచ్చిందని, తిరిగి సంబంధాన్ని కొనసాగించాలని కోరగా అప్పటికే ఆమెకు వివాహం కావడంతో తాను తిరస్కరించానని ఉదయకృష్ణారెడ్డి హైకోర్టుకి తెలిపారు. అయినా వినకుండా తనకు ఫోన్లు చేయటం, తరచూ తన గదికి రావడం చేసిందని, ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తనదేదో తప్పున్నట్టు తానేదో ఆమెను వేధిస్తానని చెప్పి నిలదీయడంతో ఆయనకి నేను కొన్ని ప్రూఫ్స్ పంపించానని చెప్పి, సో దాన్ని అవమానంగా తీసుకుని రివర్స్లో నా మీద కేసు పెట్టారని, ఇందులో నా తప్పేం లేదని, సో అందుకనే ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని క్వాష్ చేయాలని చెప్పి ఆయన హైకోర్టుని కోరారు. అయితే హైకోర్టు దాన్ని తిరస్కరించారు. ప్రజెంట్ విచారణ జరుగుతుంది కాబట్టి ఈ టైంలో మేము దీంట్లో ఈ పిటిషన్ మేము కొట్టేలేము అని చెప్పి, ఎఫ్ఐఆర్ని కొట్టేలేమని చెప్పి ఈయన పిటిషన్ని కొట్టేశారు. సో ఇప్పుడు ఎవరు చెప్పింది నిజం, ఆవిడ చెప్పింది నిజమా, ఈయన చెప్పింది నిజమా, లేదంటే ఎవరిది అన్నది విచారణలో తర్వాత తెలిసింది. ఇది మనం డిసైడ్ చేసేది కాదు. ఇక్కడ లుక్స్ లైక్ ఇద్దరిది తప్పు ఉన్నట్టయితే మాత్రం కొద్దిగా తెలుస్తుంది, క్లియర్గా కాదు కానీ కొద్దిగా తెలుస్తుంది. అయితే దీని తర్వాత ఏమైందిరా అంటే, పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయడం కోసం ట్రై చేస్తుంటే వచ్చిన వార్తలు ఏంటంటే ఉదయకృష్ణారెడ్డి పరారీలో ఉన్నాడని చెప్పి పోలీసులకు దొరకట్లేదు అని చెప్పి వార్తలు వచ్చినాయి. అయితే అప్పుడు ఆయన మీడియాకు ఒక మాట చెప్పారు ఉదయకృష్ణారెడ్డి, ఏంటంటే తను పోలీసులు భయపడి ఎక్కడికా పారిపోలేదని, వస్తున్న ఆరోపణలు విని వాళ్ళ అమ్మమ్మ గారి ఆరోగ్యం పాడైపోయింది కాబట్టి ఆయన తన సొంతూరు ఉల్లిపాలెంలో అక్కడ ఉన్నానని చెప్పి మీడియాకు స్పష్టం చేశారు. అలాగే తన ఊరికి ఎటువంటి అఫీషియల్గా ఎటువంటి నోటీసులు రాలేదని, ఈ అరెస్ట్కి సంబంధించిన నోటీసులు కానీ విచారణకు రావాలని నోటీసులు కానీ ఏవి రాలేదని, నేను ఎప్పుడు విచారణకు సహకరిస్తానని చెప్పి ఆయన చెప్పారు. అయితే అధికారులతో మాత్రం ఆయన దొరకట్లేదు. అయితే పోలీసులే ఆరంగర్ వద్ద ఉదయకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి హైదరాబాద్లోని ఉప్పరపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆయన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి ఆయన పంపించారు. సో అప్పుడు ఆయన రిమాండ్కి పంపిస్తున్నప్పుడు ఒక మీడియా తన మీద ఎగబట్టడం, తను పుష్ చేయటం ఇవన్నీ జరిగినాయి. ఆ విజువల్స్ చూసిన తర్వాత నాకు ఒకప్పుడు ఆయన్ని మీడియా కూర్చోబెట్టి ఆ ఇంటర్వ్యూస్ చేసి, ఆ ఇంటర్వ్యూస్ పెట్టి ఆయన గొప్పగా ప్రొజెక్ట్ చేయటం ఇవన్నీ ఇప్పుడు కట్ చేస్తే ఎలా జరగడం చూసిన తర్వాత 5 సంవత్సరాల్లో ఇది తీసుకోలేకపోయా రెండింటిని. లైఫ్ ఎంత చేంజ్ అయిపోయింది అని చెప్పి. మనం ఎంత కష్టపడ్డా అంటే ముఖ్యంగా ఈ ఐపీఎస్, ఐఏఎస్ వీళ్ళు సివిల్ సర్వీసెస్ మన దేశంలోనే అసలు చాలా కష్టమైంది. అది కొట్టడం అంటే అసలు ఎవరు చాలా తక్కువ మంది సాధించింది మనం సాధించినట్టు. చాలామందికి మనం ఒక ఇన్స్పిరేషన్ అవుతాం. అలాంటి వ్యక్తులు ఇలాంటివి చేసి జైలుకి వెళ్ళటం ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఎంతో కష్టపడ్డారు కదా, ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు, ఏంది ఇదంతా? దట్టు ఈయన ఎన్ని అవమానాలు భరించి అవమానాలని ఇచ్చేసుకుంటూ ఒక హీరోగా ఎదిగిన వ్యక్తి ఇలా చేయటం ఏంటి, ఇలా చేసి ఈరోజు జైలుకి వెళ్ళటం ఏంటి ఆయన చూసినప్పుడు కొద్దిగా బాధగా అనిపించింది. మనం ఎంత కష్టపడినా ముఖ్యంగా ఇలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తులు చాలా అంటే చాలా క్రమశిక్షణతో ఉండాలి. సమాజంలో మిగతా వాళ్ళని క్రమశిక్షణ పెట్టే పొజిషన్స్ కదా ఇవన్నీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇవన్నీ. వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తే ఇంక సమాజం ఎటుపోతుంది. సో ఎందుకో నాకు ఇది షేర్ చేసుకోవాలనిపించింది. ఆయన్ని ఆ మీడియా ఎంత ఇట్లా చుట్టుముట్టడం, ఆయన వాటిని పుష్ చేయడం ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది, అరే ఏంట్రా ఇది, ఒకప్పుడు ఆయన కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారు, ఇప్పుడు ఏంటి అట్లా జరుగుతుంది అని చెప్పి. సో ఇది స్టోరీ. ఫర్దర్గా ఏంటి, ఎవరు తప్పు, నిజంగా ఏం చెప్పింది రైటా, లేదంటే ఆవిడ చెప్పింది రైటా, ఎందుకు ఆవిడ్ని అంటే అకాడమీలో అంతమందిలో ఆవిడ్ని అలా జుట్టు పట్టుకొని తీసుకెళ్ళడం అనేది సీసీటీవీ ఫుటేజ్లు కూడా కొన్ని చెప్తారు. ఫర్దర్గా మనకు తెలిసిద్ది ఎవరు తప్పు అన్నది. విచారణలో అన్ని బయటకు వస్తాయి. సో కంప్లీట్గా విచారణ అయిద్దా లేదంటే మధ్యలో కాంప్రమైజ్ అయిద్దా ఏమైద్దా అన్నది తెలియదు కానీ, బట్ ఫర్దర్గా కూడా ఈ మచ్చ అయితే మాత్రం ఉండిపోతుంది ఖచ్చితంగా. తన కెరీర్ మీద ఇది ఉండిపోతుంది. ఎక్కడో హీరోగా ఎప్పుడు ఆకాశంలో ఉండే వ్యక్తి మీద ఇలా ఇప్పుడు జరిగిన పరిణామాల వల్ల అయితే ఉంటాయి. లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.